బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా కోడుమూరు టీడీపీలో వర్గ భేదాలు మరోసారి బయటపడ్డాయి. విష్ణువర్గం ఎమ్మెల్యే దస్తగిరిపై కోట్ల సూర్య వర్గం తీవ్ర ఆరోపణలు చేస్తోంది. కర్నూలులో జరిగిన మినీ మహానాడుకు అంతా బోగస్ కార్యకర్తలను తీసుకెళ్లారని, తమకు ఆహ్వానం అందలేదని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్నా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టలేదని మండిపడ్డారు. లోకేష్ చెప్పినా కోట్ల వర్గం వారి పనుల గురించి ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అధిష్టానం తమకు న్యాయం చేయకపోతే పార్టీ మారడానికైనా సిద్ధమని అల్టిమేటం జారీ చేశారు. మేము ఎక్కువ రోజులు వచ్చుకుని ఉండలేదు. కనీసం ఏ చిన్న పని కూడా మేము చేసుకోలేకపోతున్నాం. కనీసం వైకాపా గవర్నమెంట్ ఉన్నప్పుడన్నా మమ్మల్ని చూసేవారు కోట్ల రూపాయల పని మమ్మల్ని చూసి భయపడుతుంటే ఎవరు మా జోలికి వస్తుంది. మేము ఏమైనా ఆఫీసర్ దగ్గర పని చేసుకుంటే కూడా ఎవరు అడ్డం పడుతుంటారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే మా పనులు చేసుకుంటారు. ఇప్పుడు మాకేమైంది ఏమన్నాడు లోకేష్ బాబు? టీడీపీ వాళ్ళకి చేసుకోవట్లా, వైసీపీ వాళ్ళకి చేయకూడదు అని చెప్తానే ఉన్నారు. మేమేం చేయాలన్నా అసలు పెట్టుకోవాలి. ఏదన్నా కానీ మినీ మహానాడు పెట్టినప్పుడు మేమందరం అటెండ్ అవుతాం కదా, వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే మేము అటెండ్. కర్నూలు జిల్లా కోడుమూరు టీడీపీలో వర్గ భేదాలు మరోసారి బయటపడ్డాయి. విష్ణువర్గం ఎమ్మెల్యే దస్తగిరిపై కోట్ల సూర్య వర్గం తీవ్ర ఆరోపణలు చేస్తుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్. మీనాక్షి, కర్నూలు జిల్లాలోని కోడుమూరు నియోజకవర్గంలో ఇటు కోట్ల వర్గం అలాగే విష్ణు వర్గం మధ్య వర్గ విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి. ఇటీవల జరిగినటువంటి మినీ మహానాడు కార్యక్రమంలో కోట్ల వర్గానికి సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పైన కోట్ల వర్గం మండిపడుతోంది. అంతేకాకుండా సంవత్సర కాలంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎక్కడ కూడా అభివృద్ధి విషయాల్లో తమను ఇన్వాల్వ్ చేయడం లేదని, ఎక్కడ కూడా తమ పనులు జరగడం లేదని, కేవలం ఒంటెద్దు పోకడలతో వాళ్ళు వెళ్తున్నారని చెప్పేసి కూడా వారు ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరిగింది. మరోపక్క కేవలం ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి బొగ్గుల దస్తగిరి అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి వారి పనులు మాత్రమే జరుగుతున్నాయని చెప్పేసి కూడా కోట్ల వర్గం తీవ్రంగా ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి ఇటు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినా సరైనటువంటి న్యాయం జరగడం లేదని చెప్పేసి కూడా వారు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఇప్పటికే గతంలో అనేక సార్లు వీరిద్దరి మధ్య కూడా ఆధిపత్య పోరు అనేది కూడా తారాస్థాయికి చేరింది. కానీ చాలా వరకు కూడా అధిష్టానం జోక్యం చేసుకుని వారిద్దరిని కూడా సర్ది చెప్తూ వస్తుంది. కానీ రీసెంట్ గా జరిగినటువంటి మినీ మహానాడుతో మరొకసారి వీరి మధ్య ఉన్నటువంటి అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఒకరిపైన ఒకరు ఆరోపణలు వ్యక్తం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క ఇటు నియోజకవర్గం నుండి రీసెంట్ గా జరిగినటువంటి మినీ మహానాడుకి కేవలం బోగస్ కార్యకర్తలను మాత్రమే పిలుచుకు వెళ్లారని, అసలైన టీడీపీ కార్యకర్తలను ఎవరు వెళ్లలేదని చెప్పేసి కూడా కోట్ల వర్గం ఆరోపించింది. కార్యకర్తలందరూ కూడా తమ వెంటే ఉన్నారు. కేవలం ఇటు ఎమ్మెల్యే కానీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కానీ ఒంటెత్తడు పోకలుగా పోతున్నారని చెప్పేసి కూడా కోట్ల వర్గం బలంగా ఆరోపించింది. ఇవన్నీ కూడా కేవలం ఆరోపణలే. సో తామంతా కూడా కలుపుకొని వెళ్తున్నామని చెప్పేసి కూడా ఎమ్మెల్యే దస్తగిరి వర్గం వాటిని ఖండిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ హరికిషన్. వైసీపీ వాళ్ళకి చేయకూడదు అని చెప్తానే ఉన్నారు. మేమేం చేయాలన్నా అసలు పెట్టుకోవాలి. ఏదన్నా కానీ మినీ మహానాడు పెట్టినప్పుడు మేమందరం అటెండ్ అవుతాం కదా, వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే మేము అటెండ్. మళ్ళీ అక్కడ పెట్టుకున్నప్పుడు మాకు ప్రోటోకాల్ కనీసం ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. ఊరికే 10 మంది కార్యకర్తలు తీసుకోపోయి ఊరికే ఏదో స్క్రీన్ షాట్ పెట్టి పెడితే అది అయిపోతుంది.